క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు క్రమంగా తెలియజేస్తున్నారు. ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు తప్పనిసరిగా ప్రార్థన ఆలకించి ఆయన అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు చేసిన విశిష్ట కార్యము. క్రీస్తు చేసిన విశిష్ట కార్యము, ద నోబుల్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఈ అంశంలో మనము 4 సత్యాలు ధ్యానించి గ్రహించి విశ్వాస జీవితంలో బలపడదాం. మొదటిది, విమోచించుటకు క్రీస్తు చనిపోయెను. విమోచించుటకు క్రీస్తు మరణించాడు. ఆ మరణం అవశ్యం. పాప ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక జంతువు, ఒక మగ జంతువు, దోషము లేని జంతువు, దోషము లేని కళంకము లేని జంతువు బలిగా అర్పించబడాలి. అర్పించితే ఎవరైతే ఆ యొక్క బలిని తీసుకుని వచ్చారో వారి పాపములు కప్పబడతాయి. అయితే యేసుప్రభువు వారు కళంకము లేకుండా, దోషము లేకుండా పాపరహితుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆ విధంగా పుట్టడం ఎంతో అవశ్యం, ఎంతో అవసరం. ఎందుకంటే స్త్రీ పురుషులకు పుట్టిన ఏ నరుడు కూడా లోకరక్షకుడిగా అవతరించలేడు, లోక పాపమును పరిహరించలేడు, పాప ప్రాయశ్చిత్తం చేయించలేడు. అంచేత దేవుడే మానవాళి రక్షణ కొరకు, విమోచన కొరకు ఆయన ఒక శ్రేష్టమైన, ఉత్కృష్టమైన ప్రణాళికను సంకల్పించి కన్యక మరియ ద్వారా ఒక పాపరహితుడిని పుట్టించాడు. కన్యక మరియ ద్వారా. ఆ మరియ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది. ఆ విధంగా ఆ కన్యకు పుట్టిన యేసు పరిశుద్ధుడు, పాపరహితుడు, ఏ కల్మషము లేనివాడు, ఏ దోషము లేనివాడు, జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేనివాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు విమోచించుటకు క్రీస్తు మరణించాడు. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను.
సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆ పాపాల నుండి విమోచించబడాలంటే ఒక పాపరహితుడిగా ఉన్న ఒక రక్షకుడు, ఒక విమోచకుడు తన ప్రాణాన్ని పెట్టి బలిగా అర్పణగా తను అప్పగించుకోవాలి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనిను. రోమా 3:24 కూడా దేవుని మాటలు ఎలా ఉన్నాయి? రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. అంచేత ఆయన చేసిన కార్యములలో మొదటిది విమోచించుటకు క్రీస్తు మరణించాడు, పాప ప్రాయశ్చిత్తం చెల్లించాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒక భావగర్భితమైన మాట ఉంది. యోబు 14:4. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టినా అది అన్నటికీ పుట్టడు అని ఆ వాక్యం చెబుతుంది. అంచేత దేవుడు ఒక శ్రేష్టమైన ప్రణాళికను సంకల్పించాడు. ఒక కన్యక ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భవతి అయి ఒక పరిశుద్ధుని, ఒక పవిత్రుని, పరిపూర్ణుడైన కుమారుని కన్నది. ఆ కుమారుడే యేసుక్రీస్తు. ఆయన పాపముల నుండి విముక్తి చేస్తాడు, విమోచిస్తాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము యేసుక్రీస్తు విమోచించుటకు క్రీస్తు మరణించాడు. రెండవది నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేచాడు. ఈ రోజ్ టు జస్టిఫై. మొదటిది క్రైస్ట్ డైడ్ టు రిడీమ్, రెండవది క్రైస్ట్ రోజ్ టు జస్టిఫై. రోమా 4వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు ఇలా బోధిస్తున్నాయి. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేపబడకపోతే ఆ రక్షణ కార్యం సంపూర్తి కాదు. నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడలేరు. అంచేత మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. రోమా 5:1 దేవుని మాటలు ఎలా ఉన్నాయి? రోమా 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము.
పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. ఆయన విమోచించుటకు ఆయన మరణించాడు. పాపం అనే దాస్యం నుండి విమోచించుటకు ఆయన మరణించాడు. తర్వాత ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడాను. ఫిలిప్పీ 3:9 దేవుని మాటలు ఎలా ఉన్నాయి? ఫిలిప్పీ 3:9 క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. క్రీస్తుని సంపాదించుకున్నాను, ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. అందరి పక్షంగా పాప ప్రాయశ్చిత్తము చెల్లించిన యేసుక్రీస్తునందు విశ్వసించేవారు ఆ విశ్వాసాన్ని బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎంచేతంటే ఆయన మరణించి తిరిగి లేచెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రభువు లేపబడినట్లయితే రక్షణ ప్రణాళిక పూర్తి కాదు. పునరుద్ధానం ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు, ఆయన సంపూర్ణ చేశాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది విమోచించుటకు క్రీస్తు మరణించాడు. రెండవది నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేచాడు, సమాధి నుండి లేచాడు, మరణాన్ని జయించాడు, జయశాలిగా విజేతగా. మూడవది రక్షించుటకు ఆయన జీవిస్తున్నాడు. He lives to save. ఎబ్రీ 7:25లో దేవుని మాటలు ఎలా ఉన్నాయి? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యోహాను 8:58లో కూడా క్రీస్తు ఒక ప్రకటన చేశారు. యోహాను 8:58 అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిరంతరము జీవిస్తున్నాడు ఆయన, అంచేత వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మీకా 5:2లో ఈ సత్యాన్ని ఇంకా బలపడుతుంది. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును.
బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నీవు అల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు నిరంతరము జీవిస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన జీవించుచున్నాడు కనుక ఆయన మనలను రక్షించగలడు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మూడవది, రక్షించుటకు ఆయన జీవిస్తున్నాడు. He lives to save. నాలుగవది, మహిమపరచుటకు వస్తున్నాడు. He comes to glorify his people. కొలస్సీ 3:4లో ఈ సత్యం గ్రహించగలం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఫిలిప్పీ 3:21 సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు చేసిన విశిష్ట కార్యములో మనము 4 సత్యాలు గ్రహించాం. ఆయన విమోచించుటకు క్రీస్తు మరణించాడు. ఆ మరణం ద్వారా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరణం అవశ్యం పాప ప్రాయశ్చిత్తం చెల్లించాలంటే. రెండోది, నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేచాడు. ఆయన సమాధి నుండి లేకపోయినట్లయితే మనం ఎవరం కూడా నీతిమంతులుగా తీర్చబడలేం. రక్షణ కార్యం సంపూర్తిగా కాదు. మూడవది, రక్షించుటకు ఆయన జీవిస్తున్నాడు. He lives to save. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉత్తరవాదిగా ఉంటూ ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు వారిద్దరు కూడా దేవుని విశ్వాసులకు సహాయం చేస్తున్నారు, ఆదరణకు దయచేస్తున్నారు. నాలుగవది, మహిమపరచుటకు వస్తున్నాడు. He comes to glorify. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. రెండవ రాకడలో, రహస్య రాకడలో
సంఘాన్ని ఎత్తుకున్నప్పుడు మొదటగా ప్రభువునందు నిద్రించిన వారు లేస్తారు. తర్వాత అప్పటికి జీవించిన వారు మహిమ శరీరాలతో కలిసి కొనిపోబడతారు. 1 తెస్సలోనిక 4:16-17. 1 తెస్సలోనిక 4:16-17. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఇంత శ్రేష్టమైన కార్యం చేసిన యేసుక్రీస్తుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. యేసుక్రీస్తు చేసిన విశిష్ట కార్యం గురించి తండ్రి మేము ధ్యానించాం తండ్రి. 4 సత్యాలు గ్రహించాం దేవా. ఆయన విమోచించుటకు ఆయన మరణించాడు. నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేచాడు. రక్షించుటకు ఆయన జీవిస్తున్నాడు. మహిమపరచుటకు వస్తున్నాడు. ప్రభు ఎంత గొప్ప ఏర్పాటు దేవా, మీకు స్తోత్రములు. ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. వింటున్న వారిని ఆశీర్వదించమని కల్వరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసోతా దీప్తిధారా, దేవాసోతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమ